సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బెంగళూరులో దంపతులు అరాచకం సృష్టించారు. సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని హత్య చేశారు. యువకుడిని కారుతో గుద్ది చంపేశారు దంపతులు. పోలీసుల అదుపులో ఈ క్రిమినల్ కపుల్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బెంగళూరు నగరంలో జరిగిన ఓ ఘటన మనుషుల్లో నానాటికి పెరిగిపోతున్న క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందనే కారణంతో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. ఓ యువకుడిని దంపతులు కారుతో గుద్ది హత్య చేశారు. బెంగళూరులోని జేపీ నగర్ పరిధిలో ఓ బైక్ పై వెళుతున్న యువకుడు ప్రమాదవశాత్తు పక్కగా వెళ్తున్న కారు సైడ్ మిర్రర్ను తగిలించాడు. కారులో ఉన్న మనోజ్ కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ కోపంతో రగిలిపోయారు. ఒక్కసారిగా ఆ యువకుణ్ణి వెంబడించారు. దాదాపుగా 2 కిలోమీటర్లు. కోపంతో ఊగిపోయిన దంపతులు ఆ యువకుడి బైక్ను తమ కారుతో వెనక నుంచి ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపేశారు. ఇది ఎంతటి దారుణం ఒకసారి మీరు విజువల్ కూడా చూడొచ్చు. ఆ ముందు ఆ బైకర్ వెళ్తూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్తో పాటు. దర్శన్ అలాగే వరుణ్. దర్శన్ ఏంటంటే డెలివరీ బాయ్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అదే నేపథ్యంలో అక్కడ గొడవ అయిన సైడ్ మిర్రర్కి ఎక్కడైతే తాకించాడో అప్పుడు తను సారీ కూడా చెప్పడం జరిగింది. బై మిస్టేక్ అయింది, నేను ఫుడ్ డెలివరీ చేయడానికి ఆదరాబాద్రా వెళ్తున్నాను, ఈ నేపథ్యంలోనే తగిలింది, సో సారీ అని చెప్పి కూడా తను వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఏమాత్రం కూడా అక్కడ శాంతించలేదు. కారులో ఉన్న కపుల్స్ ఆరతి శర్మ కావచ్చు, అలాగే మనోజ్ కుమార్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని దాదాపుగా 2 కిలోమీటర్లు వెంబడించినట్టుగా కూడా ఆ సీసీ ఫుటేజ్ రికార్డులు అయితే మనకి తెలుస్తుంది. దాదాపుగా వాళ్ళు 2 కిలోమీటర్లు వాళ్ళని లాక్కెళ్లిన వైరం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే వెంబడించి కూడా దాదాపుగా 2 కిలోమీటర్ల వెంబడించి కూడా వాళ్ళని ఒక్కసారి కూడా ఎంత ఫాస్ట్గా గుద్దారో కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ చేసిన తర్వాత కూడా ఆ కారుకి సంబంధించి ఆ ముందు పార్ట్స్ ఏవైతే విరిగిపోయాయో వాటన్నింటినీ తీసుకొని రావడానికి కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా మాస్కులు పెట్టుకుని అక్కడికి వెళ్ళినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ దర్శన్ చనిపోయినట్టుగా కూడా డెలివరీ బాయ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ ఎవరైతే రైడ్ చేశారో ఆ పిల్లగాడు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వరుణ్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది.